ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో అల్లు అర్జున్ గారు జాతర సీన్ ఎరగదీసినారు. 2016 నుండి కొన్ని ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ ఓసారి చూద్దాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన ఒక్కడే 100 కోట్ల రెమ్యునరేషన్తో 300 కోట్ల కలెక్షన్తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఆయన జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటది. సో ఆయనకు తిరుగులేదు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఏం చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ఎవరి జాతకం అన్నా బాగుంది అంటే గత 3-4 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకం బాగుంది. సినిమాలు తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోయినటువంటి పరిస్థితి, బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్ జాతకం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ బడ్జెట్ రాదు. సో జాతకం, ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకము. ఇంకో 10 ఏళ్ళు తిరుగులేదు. ఆయన 10 ఏళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన 10 ఏళ్ళు ఏ సినిమా తీసినా కానీ ఖచ్చితంగా మినిమం 200 కోట్లు వసూలు చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న హీరోల పరంగా అయితే అల్లు అర్జున్ టాపెస్ట్ హీరో. అంటే ఇప్పుడే పుష్ప మూవీ చూసి వస్తున్నానండి. అంటే ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడే మాటలు బాగా వస్తాయి. ఏదైనా నచ్చినా నచ్చకపోయినా నేను షేర్ చేసేయడం నాకు అలవాటు. మీతో షేర్ చేసుకోవడం చాలా నాకు అలవాటు. కళామ తల్లి అంటాం కదా, సో కళామ తల్లి దీవెనలుంటే, ఆమె ఆశీస్సులుంటే ఎలా ఉంటుంది? నట విశ్వరూపం చూశాను నేను అల్లు అర్జున్ గారిలో. అసలు అది ఒక కళామ తల్లి, ఆ దేవుడు ఆశీస్సులుంటే తప్ప అలాంటి యాక్టింగ్ రాదు. అల్లు అర్జున్ గారు మీకు ఇప్పుడెప్పట్లో తిరగలేదు. ఒక 100 గుమ్మడికాయలు దిష్టి తీసుకోండి. ఇంకా సుకుమార్ గారు అంత సింపుల్ గా, అంత ఇన్నోసెంట్ గా ఉండి ఎలా తీశారు ఆ మూవీని? అయ్యో, ఆర్టిస్టులు ఏంటి, ఆ ట్విస్టులు అవి. అందుకే డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్. అమ్మయ్య, కరెక్ట్గా చెప్పేశాను అంటారు. మీలాంటి వాళ్ళని చూసానేమో. అయ్యో సూపర్ అండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం మూవీ అప్పుడే అయిపోకూడదు, ఇంకొంచెం ఉండాలనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ అల్లు అర్జున్ గారు. 2nd నేషనల్ అవార్డు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్.